హాయ్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఏం స్పెషల్ ఈ సండే ఆర్ సమ్ అదర్ డే, వెన్స్డే అట్లాగా ఇది మాత్రం చేయండి. జస్ట్ పావు కిలో కైమా తీసుకొచ్చి దద్దరు వెళ్ళిపోతుంది టేస్ట్. నేను ఇవాళ చేయబోతున్నాను జస్ట్ పావు కిలో కైమాతోటి మెంతి కూర కీమా. సూపర్ ఉంటుంది. దాంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. మీరు చెప్తే తప్పితే ఎవరికి తెలియదు ఆ ఇంగ్రీడియంట్ మనం వేసామని కూడా. మనది 1 మిలియన్ వ్యూస్ దాటిపోయింది కోడిగుడ్డు కూర, ఇంతవరకు యూట్యూబ్లో లేని. అలా అందులో ఒక 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసాను. ఇందులో కూడా ఒక్కటే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. దద్దరు వెళ్ళిపోతుంది దాని టేస్ట్. వీలైతే ఇంకొకటి కూడా వేయచ్చు. ఇది నా చిన్న కూతురు స్పెషల్, దానికి చాలా 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 ఇష్టం. సీక్రెట్ ఇంగ్రీడియంట్ తప్ప అన్నీ ఇక్కడ పెట్టేశాను. ఉప్పు, పసుపు, కారం, మసాలాలు వేసేటప్పుడు చెప్తాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, మెంతి కూర, అల్లం వెల్లుల్లి పేస్ట్. దట్స్ ఆల్. నథింగ్ స్పెషల్, కానీ వండే విధానమే స్పెషల్. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఏం జరిగినా ఈ 2 టేబుల్ స్పూన్స్లోనే జరుగుద్ది. మనం మాట్లాడే ముచ్చట్లు, మధ్యలో వచ్చే టిప్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఎండింగ్లో ఉంటాయి చూడండి. ఇక్కడ ఓన్లీ రెసిపీ ఉంటుంది, డైరెక్ట్ అటాక్. ఆయిల్ కాగిపోయింది. ఏమీ ఎక్స్ట్రా ఆలోచించేది లేదు. ఒకటే ఒక్క ఉల్లిగడ్డ మీడియం సైజ్, చిన్న ముక్కలు. పోపులు గీపులు ఏం లేవు, అవసరం లేదు. ఏదో ఒక దానికి రెండింటికి వేస్తాం, కానీ అన్నిటికి వేస్తామా ఏంటి మేము పోపు. ఉల్లిపాయ వేసిన వెంటనే మెంతి కూర, ఒక చిన్న మెంతి కూర తీసుకోండి. దయచేసి బర్రె మెంతి కూర, పెద్ద మెంతి కూర అట్లాంటివి వాడకండి. ఒకవేళ వాడాల్సి వస్తే మానేయండి, నాకు అసలు ఇష్టం ఉండదు అది. ఇదిగోండి, నాదైతే ఇది మెంతి కూర 4 కట్టలు. 4 కట్టలు చిన్న మొక్క మెంతి కూర. పెద్దది వేసుకుంటే ఒకటి వేసుకోండి, ఇంత లావు బంచ్ వేస్తారు కదా అది. కొంచెం మీడియం సైజ్ వేస్తే 2 లేదా 3 చూసి వేసుకోండి. ఇంత ఉండాలి. ఉల్లిపాయకి డబల్ మెంతి కూర ఉండాలి. అమ్మయ్య, కరెక్ట్ చెప్పాను. ఇప్పుడు రెసిపీనే మెంతి కూర కీమా ఫ్రై. చాలా చాలా బాగుంటుంది. వేగనివ్వండి మెంతి కూరని, ఉల్లిగడ్డని కొంచెం వేగనివ్వండి. మామూలుగా నేను ఇంత టైం ఇవ్వను, కానీ మెంతి కూర ఉంది కాబట్టి ఇవ్వాలి ఆ టైం, లేకపోతే మనకి చేదు వస్తుంది. మా ఇంట్లో అసలు ఎంత మెంతి కూర అంటే మీరు నమ్మరు. ఇదంతా ఇంట్లోదే, ఎక్కడి నుంచి వచ్చిందని అడగరే. చూసారా, లైట్ కలర్ వచ్చింది. మెంతి కూర వేగింది, తెలుస్తుంది. అలాగని మాడలేదు. ఉల్లిపాయ కూడా వేగింది, కలర్ ఇంకా చేంజ్ అవ్వటం స్టార్ట్ చేయలేదు. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, దాని మీద కొంచెం, నేను ఈ కొంచెం కూడా ఎక్కువ ఉన్నది పక్కకు పెట్టేస్తున్నా చూడండి. ఆ కొంచెం వేయటం తీయటంలోనే మన టేస్ట్ దాగి ఉంటుందండి. సిమ్ చేసేస్తున్నాను. కడిగి వార్చుకున్న కీమాని నీళ్ళు లేకుండా చూసి వేసేయండి. దీంతో కొంచెం కరివేపాకు ఉంది, అది కూడా వేసేసి. వేయాలని రూల్ ఏం లేదు. జస్ట్ మీరు ఒకవేళ ప్రెషర్ కుక్కర్లో వండుకుంటే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టండి. మీరు ప్రెషర్ కుక్కర్లో పోపు వేసేసేయండి. నేను జనరల్గా పెట్టను. ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఒక 20-25 నిమిషాలు పడుతుంది. మామూలుగా మటన్ అయితే 45 నిమిషాలు పడుతుంది. ఇది కైమా లేతగానే ఉంది కాబట్టి ఒక 20-25 నిమిషాల పైన పడుతుంది. నేను మంచిగా ముందు ఇలాగే సిమ్ చేసి మూత పెట్టేస్తున్నా. మంచిగా ఉడకనిస్తాను దాన్ని. ఈ జర్నీలో నాతో పాటు ఉండండి. వీలైనంత షార్ట్గానే చేస్తాను వీడియో. ముచ్చట్లన్నీ చెప్పాను కదా, లాస్ట్కే ఉంటాయి. చలో, ఒక 5-6 నిమిషాలు మాత్రం ఇలాగే ఉడకనిస్తా. మెంతి కూర టేస్ట్ నాకు కీమాలోకి సింక్ అవ్వాలి. సో ఒక 6-7 నిమిషాలు అయింది. అప్పుడే ఆయిల్ వదిలిపెట్టేస్తుంది చూడండి. ఏం కాదు, దీంట్లో చాలా నీళ్ళు ఉంటాయి. ఒకవేళ లేవనుకోండి మనం రప్పిస్తాం కదా. మై హోనా, మీకెందుకు టెన్షన్. ఏమన్నా స్మెల్ అండి, ఏమన్నా హెల్తా. మెంతి కూర మటన్లో కూడా మెంతి కూర చాలా బాగుంటుంది, చికెన్లో కూడా బాగుంటుంది, ఆలుగడ్డలో కూడా బాగుంటుంది, టమాటాలో కూడా బాగుంటుంది. కారం అంటిన స్పూన్తో ఒక 1/2 టీ స్పూను ఉప్పు వేసుకోండి. మీరు కూడా అలాగే చేయండి. నేనేం చెప్తాను తూచా తప్పకుండా చేయండి అంటాను. మీరు దీనిలో వేసే ఇంగ్రీడియంట్స్ ఏవి ఎవరికి అర్థం కావు. ఈవెన్ మెంతి కూర కూడా మీరు చెప్తే, అంటే ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళకి తెలిసిపోతుంది, కానీ ముద్ద కలుపుతుంటే ఆ టేస్ట్ ఉంటుందండి నిజంగా. ఎక్కడో బీభత్సంగా రాసి ఉంటే తప్పితే ఈ టేస్ట్తో ఉన్న కర్రీ తినలేరు. అర్థం చేసుకోండి. చాలా మంచిగా వేగటం అప్పుడే స్టార్ట్ అయింది. కీమా ఉడుకుతుంది కూడా. అది కూడా ఎలా ఉడుకుతుంది, ఒరిజినల్ టేస్ట్తోనే ఉడుకుతుంది. కొంచెం ఓపిక పడితే అద్భుతమైన కవిత్వాలు రాయలేము, కానీ వంట మాత్రం చేయొచ్చండి. ఇదిగోండి, ఒక 2 టమాటాలు, కొంచెం పెద్ద సైజు టమాటాలు వేసేసిన. అండ్ ఇప్పుడు వేస్తున్నా పసుపు 1/4 టీ స్పూన్. చెప్పినా కదా నీళ్ళు రప్పిస్తానని, ఇలా రప్పిస్తుంది. అటు ఇటు చేసి ఒక చుక్క నీళ్ళు వేయకుండా కీమా ఫ్రై చేస్తా ఉడకబెట్టి. ఇప్పటికి ఒక దాదాపు 15 నిమిషాల నుంచి ఉడుకుతుంది. సో టమాటాలతో పాటు ఇంకొక 7-8 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక్కసారి కీమా ఎంతవరకు ఉడికింది అనేది చెక్ చేసుకోండి. మీకు ఒక ఐడియా వస్తుంది టమాటాలతో ఎంతసేపు ఉంచాలి, ఆ తర్వాత ఫ్రైకి ఎంత టైం ఇవ్వాలి అని. ఫ్రై సర్లేండి, తినిపోతారు వచ్చేందుకు.
చెప్పను. ఆల్మోస్ట్ డన్ అండి. లేత కైమా 12 నిమిషాలకి ఉడికిపోయింది. 10-12 నిమిషాలకి లైట్ టింజ్ ఆఫ్ చేదు ఉంది, భలే ఉంది మెంతి కూరది. ఇప్పుడు 4-5 మినిట్స్ చాలు ఉడకటం. మూత పెట్టేస్తున్నా. ఇవన్నీ మనము కుక్కర్లో పెడితే చేయలేం కదా, పర్వాలేదు, ఏం కాదు. 1-2 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత తీసినాక టమాటా వేసుకోండి చాలు. నేను మంచిదాన్ని, అన్నీ చక్కగా ఎలా చేసుకున్నా పర్వాలేదని చెప్తాను కదా. అనొచ్చు కదా మంచిదాన్ని. కామెంట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ మా ఆయనకి చూపించుకోవడానికైనా ఉంటుంది. చూడండి ఎంతమంది నేను మంచిదాన్ని అంటున్నాను అని చూపించుకుంటాను. టడా, ఫ్రైయింగ్ టెక్స్చర్ వచ్చేసిందో. ఇప్పుడు మనం అన్నీ వేసుకునే సమయం ఆసన్నమైంది. మనం మెయిన్ ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ క్యారెట్. ఆ చేదుని ఈ లైట్ స్వీట్నెస్ కాంపన్సేట్ చేస్తుంది. టేస్ట్ అదిరిపోతుంది. కర్రీ రుచితో పాటు క్వాంటిటీ, మనం 1/2 కిలో కర్రీ చేసామన్న ఇది ఉండదు. అండ్ దీంతోపాటు ఉంటే ఒక్క క్యాప్సికమ్ వేయండి, బాగుంటుంది. ఇది నేను ఉత్తగానే ఫ్లూక్గా చెప్పట్లేనండి, ఒక 100 సార్లు చేస్తుంటాను నేను ఈ కర్రీ. కాబట్టి మీరు దయచేసి నమ్మండి, ఇది చేయండి. చేసినాక అప్పుడు మనం మాట్లాడుకుందాం పర్సనల్గా, సరేనా? ఫ్రై అవుతా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు 1 బై 1 మనకు కావాల్సినవన్నీ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇంకా మిగిలింది మన ఉప్పు, ఎందుకండి ఇప్పుడు మిగతా ఉప్పు వేస్తున్నాం. 1/2 టీ స్పూన్ వేసినాము. ఇప్పుడు ఉప్పు 1 టీ స్పూన్ వేస్తున్నాం. క్యారెట్ ఒక 2-3 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఆ సైజులోది లేత క్యారెట్లు తురిమాం కాబట్టి జస్ట్ 2-3 మినిట్స్ అంతే. అలా ఉడికితేనే బాగుంటుంది. జస్ట్ ఒక 30-40 సెకండ్స్ పెడతాం మూత, అంతే, ఎక్కువసేపు పెట్టాను. పచ్చిమిర్చి కారమే ఫస్ట్ తగిలిచ్చినాం, బాగుంటుంది కర్రీ. జస్ట్ 1/2 కిలో కాయమలా ఉందా, చాలు. 1 మినిట్ అయింది. ఇప్పుడు కొంచెం హైలో పెట్టేసినాం. కూర మొత్తం ఉడికిపోయిందండి. కీమా ఉడికిపోయింది. టమాటా వేసినట్టు కూడా తెలియట్లేదు చూడండి. క్యారెట్ ఉడికిపోయింది. 2-3 నిమిషాలు ఉడికిపోద్దని చెప్పాను కదా. అండ్ ఇప్పుడు 1 బై 1 మనకు కావాల్సిన వేసేస్తున్నాం. ధనియాల పొడి 1 టీ స్పూన్కి కొంచెం తక్కువ. జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్. మెంతి కూర వేయని వాళ్ళు జీలకర్ర మెంతుల పొడి వేయండి. గరం మసాలా, లవంగ, చెక్క, యాలక మేజర్ ఉంటాయి అంతే, మంచిగా వేయించి ఫ్రై చేసింది. ఇంకేయో 1-2 ఉంటాయి కానీ మీకు చెప్పినా కన్ఫ్యూజ్ అవుతారు. మీ దగ్గర ఉన్న గరం మసాలా వేసేయండి. ఆ గరం మసాలాలో ధనియాలు అవి లేకుండా చూసుకోండి. ఒకవేళ ఉంటే కనుక ధనియాల పొడి మానేసేయండి. ఇప్పుడు కారం, మీరు ఎంత తింటారో అంత కారం. నేను 2 టీ స్పూన్స్ వేస్తాను చాలు నాకు. ఇది అలా కారం ఎక్కువైతే ఈయన తినరు, నేను తింటా ఫుల్. కానీ భాస్కర్ గారు అసలు ముట్టుకోరు. మాడటం ఎందుకని సిమ్ చేస్తున్నా, ఇట్లా ఒద్దిగ్గా కర్రీలాగా ఉంటేనే బాగుంటుందని. అండ్ ఇదిగోండి ఎండు కొబ్బరి పొడి, ఇది కొత్తిమీర. ఈ కారము, మసాలాలు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసినాక 1.5 మ్యాక్సిమం 2 మినిట్స్ ఉంచండి అంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు చూస్తుంటేనే ఒక ఐడియా వస్తుందా, నేను చెప్పటం కాదు, ఈ కర్రీ చాలా బాగుంటుంది అని. క్యారెట్ మా ప్రమీల పెద్ద కూరతో గీరింది, అదే చిన్న కూరతో గీరితే ఇందులో క్యారెట్ వేసినట్టు కూడా తెలియదు. చిన్న కూరతో గీరితే మీకు ఇంకా బాగా వస్తుంది. క్యారెట్ నేను అన్నాను కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ కనిపించదు అని. ఇది పెద్ద కూర చూపిస్తాగండి. ఇదిగోండి పెద్ద హోల్స్, దీంతో కాకుండా దీంతో గీరండి, అసలు మీకు తెలీదు. ఇవి స్లైసెస్వి. ఒకసారి ఉప్పు చూద్దామా? ఉప్పు చూద్దామంటే బాగుండు, తినొచ్చు కదా. ఇందులో నిమ్మకాయ పని కూడా లేదండి, మనం టమాటోస్ వేసాం కదా. వా వా బేబీ వా, చాలా బాగుంది. చాలు, కథమండి, కట్టేసిన స్టవ్. ఇంకా తీసి పెట్టుకొని తినుడే మిగిలింది. మనం కీమా మెంతి కూర ఫ్రై. మీరు ఊహించండి, ఈ క్యారెట్టే కనపడకుండా ఉంటే చెప్తే నమ్ముతారా? ఈజీ. నేను చాలాసార్లు ఆ ట్రిక్ చేసిన ఇంట్లో. 1/2 కిలో కైమా ఎంత వచ్చిందో చూడండి. అండ్ ఆ టేస్ట్ చూడండి. ఒక స్పూన్ కర్రీ వేసుకొని 4 ముద్దలు తిన్నా దీంతో. మనం ఏదైతే క్రేవింగ్స్ మన మనసు కోరుకుంటుందో, కొన్నిసార్లు చూడండి ఏం తిన్నా కానీ ఇంకేదో తినాలి అనిపిస్తుంటుంది. అలాంటి క్రేవింగ్స్ అన్నీ అటకెక్కాల్సిందే. టడా 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 నేను చెప్పినట్టు ఒకటే ముద్ద. అమ్మ కింద పడకమ్మ కీమా అమ్మ, నువ్వు చాలా అవసరం మాకు. నిమ్మకాయ ఉల్లిగడ్డ కావాలా? నేను ఏ టేస్ట్ అయితే మనసులో తలుచుకొని ఆల్రెడీ తిన్న టేస్ట్ మొదలు పెట్టానో అదే టేస్ట్.
అవే కళ్ళు టైప్లో అదే కైమా. చాలా బాగుందండి. కొంచెం ఉల్లిపాయ వేసుకొచ్చుకున్నా, దీనికి ఉల్లిపాయ చాలా బాగుంటుంది. ఒక్క పావు కిలో కైమా తెచ్చి ఈ సండే తప్పనిసరిగా చేయండి ప్లీజ్. నోటికి కావాల్సిందంతా దొరుకుతుంది, మనసుకి కావాల్సిందంతా దొరుకుతుంది. మీరు చేస్తారు కదా, తప్పకుండా చేయండి. ఈ ముద్ద ఎవరికన్నా పెడితే బాగుండు, కానీ ఛాన్స్ లేదు. ప్లీజ్ చేసి నాకు ఎలా ఉందో నాకు చెప్పడం మర్చిపోకండి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు, నమస్తే, థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం ఇది మా ఫ్రెండ్ జ్యోతి దగ్గర తిన్నా. అది వంటలు బాగా చేస్తుంది. ఈ కీమాలు కొంచెం కొంచెం చేయమంటే ఫస్ట్ భోజనానికి వస్తున్నాను కానీ ఒక 5-6 వెరైటీస్ చేస్తుంది. క్యాలిక్యులేటెడ్గా చేస్తుంది. 2 బ్రెయిన్ బేజా ఫ్రై, పావు కిలో మెంతి కూర కీమా, 1/2 కిలో చికెన్ ఫ్రై. అంటే ఎక్కడ వేస్ట్ కాదు, చక్కగా మట్టసంగా సరిపోతుంది. ఇంకా నైట్కి కొంచెం ఇంత మిగులుతుంది కూడా. ఎంత బాగా ఎలా చేస్తావే అంటే అనుభవం ఉంటుంది. దాని దగ్గర తిన్నాను ఒక 15 సంవత్సరాల క్రితం ఈ రెసిపీ. ఆ తర్వాత నేను వచ్చి కొన్ని చిన్న చిన్న చేంజెస్ తోటి నేను చేశాను. చాలా పిల్లలకి బాగా నచ్చింది, నా చిన్న కూతురికి. ఇంకా అప్పటి నుంచి ఇదే రోజు మెంతులు జీలకర్ర నానబెట్టి ఆ వాటర్, ఇంతకుముందేమో మెంతులు జీలకర్ర వాము ధనియాలు మసాలా పెట్టి తాగేదాన్ని కొన్ని రోజులు వాటరు. ఇప్పుడు ఓన్లీ సింపుల్గా నానబెట్టి ఆ వాటర్ తాగుతున్నాం మార్నింగ్ నేను ఈయన కూడా. సో ఆ మిగిలిన మెంతులు జీలకర్ర ఉంటుంది కదా, అవి ఎప్పటికప్పుడు మట్టిలో వేస్తున్నాం. అది కూడా కట్టలు కట్టలు లెక్క మెంతులు వేస్తున్నాం. ఇదిగోండి ఇది ఇవాళ నీళ్ళు. ఇందులో నానిపోయిన మెంతులు ఉన్నాయి, జీలకర్ర ఉంది. జీలకర్ర వెంటనే రావట్లే, మొక్క ముందు మెంతులు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎప్పటికో జీలకర్ర మొలిసే టైంకి మేము మళ్ళీ దున్నేస్తున్నాం అది. సో చాలా బాగా పనిచేస్తుంది ఇది. మూత పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే, మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ లోపల ఉన్నాయో సిమ్ చేసి మూత పెట్టడం వల్ల వాటన్నిటికీ ఒకదాని క్వాలిటీస్ ఒకదానికి అబ్బుతాయి, అడాప్ట్ చేసుకుంటాయి, అవి అడ్జస్ట్ అవుతాయి. దాంతోపాటు ఆ టేస్ట్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఆ క్వాలిటీస్ కూడా ఇప్పుడు క్యారెట్లో తీపి ఉంది అండ్ ఒక రకమైన కమ్మదనం, కెరోటిన్ ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ కూడా. మెంతి కూరలో ఒక రకమైన చిరు చేదు ఉంటుంది. అండ్ మెంతి కూరలోని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అది ఆ కీమాలో ఉన్న అది మొత్తం అన్ని ఇట్లా కలుసుకొని ఫ్రెండ్లీ మీట్ అవుతుంది అనమాట లోపల. అది సక్సెస్ఫుల్గా అవ్వాలంటే దెబ్బ వేసి ఇట్లా వేసేసి అవ్వదు, దానికి కొంచెం టైం ఇవ్వాలి. చాలామంది అంటారు మీరు టీచర్ అవ్వ ఉండాల్సింది, బాగా చెప్తారు. చచ్చిపోయే వాళ్ళు పిల్లలు ఇంత డీటెయిల్డ్గా వినలేక. రేగిపళ్ళు ఎంత బాగున్నాయి చూడండి. మా ఫ్రెండ్ మాధవి ప్రణయ్ వాళ్ళ ఇల్లు పానగల్ దగ్గర ఊరి చివరికి ఉంటుంది. వాళ్ళ ఇంటి చుట్టూ మొక్కలే ఉంటాయి. ఆంటీ అంకుల్ పిల్లలు కొడుకులు కోడలు అక్కడే ఉంటారు. మాధవి మాత్రం షీస్ ఫ్రమ్ లండన్. వాళ్ళ చెట్టు ఇది. అసలు రోజుకి ఒక 10 కిలోలు రాలుతున్నాయి. ఇంట్లో ఓన్లో సంవత్సరం నుంచి పెరిగిన చెట్టుని అడిగిన ప్రణయ్ ఎట్లయినా సరే నాకు ఆ చెట్టు కావాలంటే తెచ్చిపెడతా అన్నాడు.